హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 11 పీఆర్సీ బకాయిల చెల్లింపులు లేకుండానే 12 పీఆర్సీ అమలుపై కార్యాచరణ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రస్తుతం కొత్త వాదన తెరపైకొచ్చింది. 11వ పీఆర్సీ బకాయిలను పూర్తిగా చెల్లించకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ పీఆర్సీని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిణామాల పై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఉన్న వాస్తవాలు మరియు సంక్లిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాము. 11వ పీఆర్సీ బకాయిల ప్రస్తుత పరిస్థితి. ఉద్యోగ సంఘాలు 11వ పీఆర్సీ బకాయిలతో పాటు డిఏ, కరువు భత్యాలు, కరువు బకాయిలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాయి. తరచుగా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులకు సుమారుగా 21,800 కోట్ల రూపాయల మేర బకాయి పడింది. ఇటీవల ప్రభుత్వం కొంతమేర బకాయిలను విడుదల చేసినప్పటికీ ఇంకా చాలా పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 15,00,000 నుంచి 25,00,000 రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ బకాయిల చెల్లింపుల్లో జాప్యం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 12వ పీఆర్సీకి సంబంధించి వివరాలు. 12వ పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023లో 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ను ఈ కమిషన్ చైర్మన్‌గా అయితే నియమించింది. ఈ కమిషన్ ఏడాదిలోగా తన నివేదికను సమర్పించాలని అయితే ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారు. దీంతో 12వ పీఆర్సీ నియామకంపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు కొత్త పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి ఉద్యోగులకు తగిన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని పట్టుబడుతున్నాయి. కొత్త పీఆర్సీ నివేదిక మరియు దాని అమలు ఉద్యోగుల వేతన సవరణకు మార్గం సుగమం చేస్తుంది. ముగింపు మరియు భవిష్యత్ కార్యాచరణ. 11వ పీఆర్సీ బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నప్పటికీ, అదే సమయంలో ఉద్యోగ సంఘాలు 12వ పీఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ 2 అంశాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ప్రధాన చర్చనీయాంశాలుగా అయితే ఉన్నాయి. ప్రభుత్వం 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించకుండానే 12వ పీఆర్సీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందా? లేక ముందుగా బకాయిలను చెల్లించి ఆ తర్వాతే కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తుందా అనేది ప్రస్తుతం స్పష్టత అయితే లేదు. ఈ విషయంలో తుది నిర్ణయం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో, ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్‌లపై దృఢంగా ఉండగా, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు, వేతన మరియు ఆర్థిక ప్రయోజనాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.